నేను చూడండిరా. ఎంఆర్ఎఫ్ అని రాశాను, ఇదిగా. నీకు అలాంటిదే కావాలి కదా? దేని మీద ఎంఆర్ఎఫ్ అని రాయనా? నాకు ఎంఆర్ఎఫ్ వద్దు, నాకు రీబుక్ కావాల్సింది. రీబుక్? మహి, నీకు అన్ని విషయాలు తెలుసు కదా, మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? తెలిసింది కాబట్టి నీ ప్రతి యాక్టివిటీస్లోనూ నేను ఇక్కడ తోడుగా ఉన్నాను. అర్జున్, ఇట్స్ మై బర్త్డే. దెర్ ఇస్ అ లిమిట్. అది బర్త్డే వచ్చే సంవత్సరం కూడా వస్తుంది, లేదా సంవత్సరం తర్వాత కూడా చూసుకోవచ్చు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి రావడంలో ఏముంది? సీరియస్లీ అర్జున్, ఇలా చూడు, నేను చెప్పేది ఓసారి విను. ఇదే లాస్ట్ మ్యాచ్. ఇక వదిలితే అతన్ని చూడలేము. అయినా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. చెన్నైకో హైదరాబాద్కో నీకు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు. నీకు అతనే కదా ముఖ్యం. మిగతా వాళ్ళంతా నీకు వేస్తే కదా. కానీ మళ్ళీ నాకు నువ్వు కాల్ చేయకు. దిస్ ఇస్ ఓవర్. సారీ. ఏమైందో ఏంటో చెప్పు. తనని అడిగితే ఐఎమ్ ఓకే, నో ప్రాబ్లం అలాగే అంటుంది. ఏంట్రా విషయం? రేపు వచ్చే వారం తన బర్త్డేరా. అందుకు ఈ వారం విష్ చేసావా? వీడొక రే, అదే రోజులో సిఎస్కే మ్యాచ్ ఉందిరా, ధోని లాస్ట్ మ్యాచ్. అందుకు రే మావా, నీకు నా గురించి బాగా తెలుసు కదరా. నేను ఆ రోజు ఖచ్చితంగా అతన్ని చూడాలరా. అది చెప్తే తను అస్సలు అర్థం చేసుకోవట్లేదు. మరేంటి, నువ్వు సెల్ఫిష్ ప్లేయర్నేగా చూడబోతున్నావు? అవునరా, సెల్ఫిషే. కప్పు కొట్టాలనుకుంటున్నారుగా, మంచి సెల్ఫిషే. కప్పు గెలిచిన తర్వాత టీమ్ మ్యాచ్ని ముందు నుంచోబెట్టి ఆయన వెనుక నుంచుంటున్నారు చూసావా? థర్డ్ డౌన్లో కాకుండా 6, 7 అని దిగి పర్సనల్ రన్స్ పట్టించుకోకుండా ఆడుతున్నారు కదా, సెల్ఫిషే. అలాగా స్లోగా రన్ కొట్టి సీన్ కొడుతున్నారా? రే మావ, ఎంత స్లోగా అన్నా 87 స్ట్రైక్ రేట్ రా. ఇండియా కోసం ఎక్కువ 6 కొట్టింది ఆ టోనీనేరా. 2 బాల్లో 4 రన్ కొడితే స్ట్రైక్ రేట్ ఎక్కువ అవుతుంది. 2 బాల్లో 4 రన్ తీసేవాడికి యావరేజ్ ఎలా 50 ఉంది. రే, లాస్ట్ గా దిగి అవుట్ అవ్వకుండా ఉంటేనే యావరేజ్ పెరుగుతుందిరా. ఉత్తినే నాట్ అవుట్ అవుతాయి సరిపోదురా. ఓడిఐలో 10,000 రన్లు కొట్టారు, అందులోనూ అది సెకండ్ ఫాస్టెస్ట్. అది నీకు అర్థం కాలేదు కదా? మరీ సాకులు చెప్పుకో. లాస్ట్ వరల్డ్ కప్ మనం ఓడిపోయింది అతని వల్లే. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ గురించి మాట్లాడుతున్నావా? అవును, ధోని మిస్ చేశారు కదా. ఆఫ్ కోర్స్. వెళ్ళి గేమ్ చూడరా. నువ్వు ఏడుస్తూ ఉండు, నేను బయలుదేరతా. అది మావా, ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? వదలరా, ఎక్కడికి వెళ్ళకరా. ఏం వదలాలి? రీ మావా, నువ్వు ధోని గురించి మాట్లాడావు కదా, సరే అది వదిలే. రీ మావా, నా క్లాస్ మ్యాచ్ చూడాలరా. రీ, నువ్వు సింగిల్ కాబట్టి నీకు ఇది గొప్ప విషయం కాకపోవచ్చురా. ఓహో, అలాగే ఇంకో విషయం చెప్తాను మావా. ఇంతకు ముందు మన వాళ్ళతో నువ్వు ఆడుండొచ్చు, కానీ ఇప్పుడు మన వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు. గుర్తుంచుకో, జనరేషన్ మారిపోయింది. ఎలాగో మా నాన్న దగ్గర నీ గురించి చెప్పేశాను. సూపర్. ఇదేమి జోక్ కాదా అర్జున్? నెక్స్ట్ సాటర్డే నువ్వు ఫ్రీ కదా? నాకే పని, నేను ఫుల్ ఫ్రీ. నాన్న కాలేజ్కి వస్తానన్నారు, నిన్ను చూసి ఏదో మాట్లాడాలన్నారు. అసలు నాతో మాట్లాడడానికి ఏముంది? నువ్వేం భయపడుకో, నాన్నకి నేను నచ్చుతానులే. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎంత సీరియస్ అయిన విషయం నీతో చెప్తున్నాను, నువ్వు వస్తావు కదా? నేను వస్తాను, తప్పకుండా వస్తాను. ఫోన్ తీ. అయ్యో, ఫోన్ తీ అర్జున్, ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఊరు దేవుడా, ఏంటి ఫోన్ తీనంటున్నాడు? రే బావా, ఫోన్ వస్తుందిరా. వదలరా. సరే పో. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవుడా, ఎందుకు ఫోన్ తీనంటున్నాడు?
నాన్న తను స్నానానికి వెళ్ళుంటాడు, ఖచ్చితంగా కాల్ చేస్తాడు. చూడమ్మా, మనం వచ్చి గంటన్నర అవుతుంది, చాలు వదిలేయ్. నా మాట విను. నాన్న చివరికి ఒకే ఒకసారి కాల్ చేస్తాను నాన్న. అబ్బా, ఛా! జీవితం మీద బాధ్యత లేని వాడికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేస్తానమ్మా? నాన్న ఒక్కసారి, ఇంకొకసారి చాలు. నాన్న, ఇక చాలు. నాన్న ఇంకొకసారి పద ట్రై చేస్తాను వెళ్దాం. నాన్న. రే మావా సూపర్ రా, ఆత్రా ఆత్ర కొడుతున్నారా ధోని. బలేరా మావా, రే మావా చాలా హ్యాపీగా ఉందిరా. బలేరా మావా, సూపర్ కదా. ఎలా నెగ్గర చేసావా? అన్నిటికీ కారణం ధోని నేరా. బలే సూపర్ రా. మావా కూల్గా ఉండరా, ఇది నేను చూసుకుంటాను. నువ్వేం మాట్లాడనక్కలేదు సూరజ్. వాడు అలాంటి వాడు కాదు. ఏంటి కాదు? హీఈస్ రెస్పాన్సిబుల్. నోరు ముయ్. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? లేదే. నిన్ను లవ్ చేశారా? లేనే లేదు. లైఫ్ లో నువ్వు ఎవరికైనా ప్రపోజ్ అయినా చేసావా? నెవర్. మరి ఎందుకు నీకు ఈ లవ్ డాక్టర్ పని? యునో కోచెస్ డోంట్ ప్లే. కోచెస్ ఆడనక్కర్లేదు. నువ్వు నా ఫ్రెండ్గా అయిపోయి తప్పించుకున్నావు. నీలాంటి అబ్బాయిలందరూ లాజిక్ ఇంకా రీజన్స్ లేకుండా ఏం మాట్లాడరు. అలా కాదు, నీకు ఈ బర్త్డే సమస్యగా. హే, ఇట్స్ నాట్ అబౌట్ ద బర్త్డే. ప్రతి రిలేషన్షిప్ కూడా ఇలాగే ఉంది. ముందు చాలా ముఖ్యం అనిపిస్తుంది, చిన్న చిన్న విషయాలకు కూడా సెలబ్రేట్ చేసుకుంటారా. ముందుకు సాగుతూ ఉండగా అంత తగ్గిపోతూ వస్తుంది. మన ప్రియారిటీస్ మారుతుంది, ఎక్సైట్మెంట్ తగ్గుతుంది. తర్వాత వాళ్ళకి మనమే భారం అయిపోతాం. వాడు వచ్చిన తర్వాతే నేను మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేశాను. థెరపిస్ట్కి ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదురా. అరే, నీ కన్సర్న్ నాకు అర్థం అవుతుంది. నువ్వు అనుకున్నట్టు ఇది పెద్ద విషయం కాదు, కాబట్టి ఓవర్ థింక్ చేసి కాంప్లికేట్ చేయకు. నువ్వు వాడికి కాల్ చేయి. వాడి ఫోన్లో అవుట్ గోయింగ్ ఉంది కదా, వాడు చేయొచ్చు కదా. పాప నా మావ ఇప్పుడు అక్కడ ఏడుస్తూ ఉంటాడు. ఏంటి అర్జున్ ఏడుస్తాడా? ఇప్పటి వరకు నేను తన కళ్ళంబట్టి ఒక్క చుక్క నీళ్ళు కూడా చూడలేదు. వీడొక రాయ్. ఏంటి? ఆ? ఏం లేదు. ശ്വാസം ഈശും കിനാജാലം ദൂരെ തുറന്നാരോ വാനിൽ അവൾ ചായും മേഘം വെയിൽ കായും നേരം വരും ജ്ഞാനം Big dreams are whip clean, a shift mean green, sip lean, and the ops don't know. Free on my team with a big dream, and a me man never go pro. See man up in the trap, but I know to a yeah, poke, poke, never never so cold. Cool man up in the back, get a back, 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 you don't want this slow. See man up in the trap, but I know to a yeah, poke, poke, never never so cold. Cool man up in the back, get a back, 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 you don't want this slow. Big dreams are whip clean, a shift mean green, sip lean, and the ops don't know.
సారీ సారీ. ఏమైంది మంజు? ఇట్స్ ఓవర్ రైట్. ఇట్స్ ఓవర్. లాస్ట్ ఒక్క బాల్ ఇంకా బాకీ ఉంది. గేమ్కి లాస్ట్ బాల్ వచ్చే వరకు పోరాడాలని నాకు ఒక వ్యక్తి చూపించారు. లాస్ట్ బాల్ అయ్యాక టీవీ ఆఫ్ చేశాను. ఏం మాట్లాడుతున్నావు? నా ఎంటైర్ లైఫ్లో నేను ఏ ప్లానో ఆలోచించలేదు. యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ థింగ్ మాహి. మన బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. నేను నీతో పాటే ఉంటాను. నిజంగానా? నిజంగా. ప్రామిస్? ప్రామిస్. తర్వాత మార్చపోగా? లేదు. థ్యాంక్ యూ సో మచ్. బర్త్డేకి ఏ ప్లాన్ చేస్తాను? ఓకే. మన ఇద్దరం కలిసి ట్రిప్కి వెళ్తే ఎలా ఉంటుంది? ముందు మనం ప్లాన్ చేసాం కదా, అలా వెళ్దాం. కార్ నువ్వే తీసుకురావాలి, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఓకే? సరే. లవ్ యూ సో మచ్. అబ్బా, నేను నా కెరియర్లో ఇంకో జట్ట కలిపేశాను. హలో, నువ్వు ఎక్కడున్నావు? హే, ఇక్కడే. హాయ్. లుక్ చాలా థ్యాంక్ బాగుంది. యూ. బండి ఫుల్ చార్జ్ ఉంది కదా? అదంతా ఫుల్ గానే ఉంది. నువ్వు ప్లాన్ ఏంటో చెప్పు. మనం నైట్ అంతా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి ఒక కొత్త డెస్టినేషన్ ని కనిపెడదాం. ఇదిగో లొకేషన్ నేను పెడతాను, నువ్వు దేని చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఓకే. రేపు మార్నింగ్ స్నో వరల్డ్ కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం. తర్వాత మనిద్దరం కలిసి టెంపుల్ కి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత మనిద్దరం కలిసి ఒక బీచ్ కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా మూవీ, దాంతో పాటు ఒక కేక్ కట్ చేసి వైండ్ అప్ చేసుకుందాం. సూపర్. వన్ ప్లానేగా. ఏమనుకున్నావు నా గురించి? మనం మూవీ ప్లాన్ ని మాత్రం మార్చుకుందాం. మూవీ ఎప్పుడైనా చూడొచ్చు కదా. అయ్యో, నేను బుక్ చేస్తాను కదా. ఏ మూవీ? ఇదిగో. അവൾ ശ്വാസം വീശും വരം തേടി బండితి. ఇక్కడ నువ్వు వదిలినా నేను వదలను. డియర్ మాహి, నాకెందుకు మీరంటే ఇంత ఇష్టమని నేను ఎప్పుడు ఆలోచించాను. మిమ్మల్ని ఎప్పుడూ ఎదురుగా చూడలేదు. లైఫ్లో ఇక చూస్తానని కూడా నాకు తెలీదు. ఒకరోజు నేను స్కూల్ వదిలి వచ్చిన తర్వాత టీవీలో ఎక్కువ జుట్టున్న ఒక వ్యక్తిని చూశాను. అంతవరకు నేను చూడని విధంగా అతని సిక్సెస్ ఉన్నాయి. ఆ తర్వాతే నేను నా బ్యాట్లో ఎంఆర్ఎఫ్ అని రాసి ఉన్నది రీబాక్ అని మార్చాను. ఒక ఘట్టంలో నా లైఫ్లో ఎంతో మందిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మీరే కారణం. థ్యాంక్ యూ. మనకి అన్ని దారులు ముయ్యపన్నా మన ధైర్యంగా ఉండాలని మీరే నాకు నేర్పించారు. ఒక స్మాల్ టౌన్ బాయ్కి కూడా హద్దు లేకుండా కలలు కనొచ్చని నేర్పించారు. ఓడిపోయే ఆఖరి నిమిషంలో కూడా నమ్మకాన్ని కోల్పోకూడదని నేర్పించింది మీరే. పడినా లేచి రావడానికి మనం ఫీనిక్స్ లాగా ఎత్తులో ఎగరాలని నేర్పించారు. మనకొచ్చే కష్టాల్ని బాగా హ్యాండిల్ చేయాలని నేర్పించింది కూడా మీరే. థ్యాంక్ యూ కెప్టెన్. థ్యాంక్ యూ మహేంద్ర సింగ్ ధోని.
అదిరిపోయింది కదా. నిజంగా వేరే లెవెల్లో ఉండింది. మ్యాచ్ చాలా బాగా జరిగింది. అదే ఏది ఏమైనా ధోని లాస్ట్ మ్యాచ్ ని మనం చూసేసాం కదా. ఇక నేను నెక్స్ట్ ఇయర్ బాధపడాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి నవ్వుతున్నావు? ఇది ధోని లాస్ట్ మ్యాచ్ కదా. Big dreams of whip cleaner, shift mean green, sip lean, and the ops don't know.